ఇప్పటికే గ్రీన్ సిటీగా మార్చాలని హైదరాబాద్ని కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో చదువుతా ఉన్నాం, ఢిల్లీ నగరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అక్కడి నుంచి చాలా మంది ఒక పర్టికులర్ సీజన్ రాగానే ఆ నగరం నుంచి బయటకు వచ్చి జీవిస్తే తప్ప ఉంటే తప్ప వాళ్ళు అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కూడా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఇప్పటికే కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. దాంట్లో నగరంలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ని బ్యాటరీ వెహికల్స్గా కన్వర్ట్ చేయాలని, దానికి కావలసినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, సపోర్ట్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పి కొన్ని నిర్ణయాలు చేశాం. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఈ బ్యాటరీ వెహికల్స్కి మేము ఎగ్జంప్షన్ ఇచ్చాం. సో ఇది మా కమిట్మెంట్కి నిదర్శనం. మాకు రెవెన్యూ తగ్గుతున్నప్పటికి కూడా రెవెన్యూ తగ్గటం కంటే కూడా ఈ నగరంలో జీవిస్తున్న ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం అనేది మేము దృష్టి సారించి దీనిపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నటువంటి బస్సులు, ఈ డీజిల్ బస్సులన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్గా ట్రాన్స్ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలన్నటువంటి ఆలోచన కూడా ఉంది. అట్లాగే సరే, ఒక నగరం నిర్మించటం అనంటే కొన్ని దశాబ్దాలుగా వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇప్పుడు ఇంకొక 4వ నగరం హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి ఎ డెస్టినేషన్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ, నాట్ ఓన్లీ ది కంట్రీ, ఈవెన్ ఫర్ ది వరల్డ్ ఆల్సో. ద వే ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ కాన్సెప్చువలైజ్డ్, వరల్డ్ అంతా దానికి వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఆ చూసే క్రమంలో మనం నిర్మించే నగరం డెఫినెట్గా భవిష్యత్తులో ఒక ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి నగరంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దాలని ఆ కోర్ ఏరియాలో మొత్తం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు.